ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ అనుదినము వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యెషయా 40వ అధ్యాయము 29వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చుచున్నటువంటి మాట. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, శక్తిని కోల్పోయినప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానముగా ఇచ్చుచున్నాడు. వారిని ధైర్యపరిచే మాట ఒక వాగ్దానంగా ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చుచున్నాడు. ఏమంటే సొమ్మసిల్లిన వారికి ఆయన బలమునిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయువాడు ఆయనే. ఈ యొక్క పై మాట మనము గమనించినట్లయితే ఆయన సొమ్మసిల్లడు అలయడు అని ఉంది. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎక్కడ సొమ్మసిల్లిపోలేదు. ఆయన సేవా జీవితంలో కానీ ఆయన ఎక్కడ సొమ్మసిల్లి అలసిపోయినట్టుగా మనము చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము ఈరోజు నీకు నాకు ఇచ్చుచున్నాడు. నీవు యేసయ్య బిడ్డగా, నీవు యేసయ్య కుమార్తెగా, కుమారుడుగా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, నీ శరీరము బలహీనమైపోయినా కానీ నీవు బలహీనుడువ కాదు. ఎందుకంటే నీవు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు కుమారునిగా, కుమార్తెగా ఉన్నప్పుడు నీ దేవుడు ఎక్కడ సొమ్మసిల్లిపోలేదు. ఆయన జీవితంలో అలయలేదు. కాబట్టి అలయని నీ జీవితంలో అలసిపోయిన స్థితిలో ఉన్నావా, బలహీనమైన స్థితిలో ఉన్నావా, భయపడకు, దిగులు పడకు. ఆయన సొమ్మసిల్లిన వారికి బలాన్ని, ఆయన యొక్క బలాన్ని నీకు ఇస్తాడు. శక్తి కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ యొక్క శక్తికి మించినటువంటి బలాభివృద్ధి ఆయన కలగచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని, జీవితాన్ని బట్టి నువ్వు బలహీనురాలైపోతున్నావా, బలహీనుడు అయిపోతున్నావా? నీ సేవా జీవితము, వ్యాపార జీవితము, నీ విద్య జీవితము, నీ ఉద్యోగ జీవితము, నేను ఇంకా చేయలేను, నా జీవితం ఏంటి, నిరుత్సాహంలో ఉన్నావా, పతనమైపోయింది అనుకుంటున్నావా, శక్తిని కోల్పోయావా, అనారోగ్యమైనటువంటి స్థితిలో నువ్వు ఉండి ఈ యొక్క వ్యాధులేంటి, రోగం ఏమిటి, నా శక్తి బలహీనమైపోయింది అనుకుంటున్నావా? బాధపడకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానముతో నీతో నాతోనే మాట్లాడుచున్నాడు. సొమ్మసిల్లినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను బలపరిచేది ఆయనే. ఆయన నిన్ను సొమ్మసిల్లినటువంటి స్థితిలో, నిరుత్సాహమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను శక్తినిచ్చి, బలమునిచ్చి, సొమ్మసిల్లినటువంటి స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తనై ఉన్నాడు. శక్తిని కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? శక్తిహీనురాలుగా, హీనుడుగా నువ్వు ఉన్నావా? భయపడకు, నీకు బలాభివృద్ధిని కలగచేసువాడు ఆయనే. కాబట్టి నీ జీవితంలో ఏ కార్యాలు జరిగించాలో, నీ ఆత్మీయ జీవితంలో పడిపోయావా, పతనమైపోయావా, కోల్పోయావా, తప్పిపోయావా, తొలగిపోయావా? బాధపడకు. ఆయన తన యొక్క బలాన్ని ఇచ్చి, తన శక్తినిచ్చి ఆయన నిన్ను ముందుకు నడిపించనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నానయ్యా. ఇక నా తండ్రి, మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు మీరే అని మీరు సెలవిచ్చారు. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయువాడు మీరే అని మీరు సెలవిచ్చారయ్యా. నీ ప్రియ బిడ్డలు వారి యొక్క జీవితంలో అలసిపోయి, సొలిసిపోయి, శక్తిహీనులుగా, బలహీనులుగా, అనారోగ్యంగా ఉన్నారా? వారందరినీ మా ప్రభువా నీ
సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. దేవా, వారికి మంచి శక్తిని దయచేయండి, ఆయువుని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి అయా. నీ బలమును నీ శక్తిని మీరు ఇవ్వమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. సేవా జీవితంలో అలసిపోయినటువంటి నీ ప్రియ బిడ్డల్ని నా తండ్రి, వారిని మీరు పైకి లేవనెత్తి సొమ్మసిల్లినటువంటి స్థితిలో, నిరుత్సాహమైన స్థితిలో ఉన్నటువంటి ఆయా జీవితము కోల్పోయినాను అని అనుకుంటున్నటువంటి నీ ప్రియ బిడ్డలు ఈ యొక్క వాగ్దానము విని నా తండ్రి, వారికి నా తండ్రి వారి యొక్క జీవితంలో సంతోషము, ఆనందము ఆయా మీరు ఇవ్వమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది వారి యొక్క శరీరంలో బలహీనంగా ఉన్నారో నా తండ్రి, అనారోగ్యంగా ఉన్నారో, శక్తి కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారో మా ప్రభువా, యేసయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఉన్నారో, చీకటి బంధకాలతో బంధింపబడ్డారో నా తండ్రి, ఆయా అనేకమైనటువంటి బంధకాల చేత బంధింపబడినటువంటి నీ బిడ్డలకి నా తండ్రి వారికి విడుదలను దయచేయమని అడుగుచున్నాను. మంచి ఆరోగ్యము, ఆనందము, స్వస్థత, సంపూర్ణమైనటువంటి దీవెన, సంపూర్ణమైనటువంటి బలాభివృద్ధిని వారి కుటుంబానికి, వారికి, వారి పిల్లలకి దయచేయమని అడుగుచున్నానయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.